అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఉగాది రాశి ఫలితాలు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం తులారాశి వారి జాతకం మారుతుందా? ప్రతి ఒక్కరూ తమ జాతకంలో ఎలాంటి మార్పులు వస్తాయి, తమ జీవితం ఎలా వెళ్తుంది, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో ఈ 2025 ఉగాదిలో తమ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆశతో చాలా చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, ఉద్యోగం, భార్యాభర్తలు అనేక రకాల సమస్యల్లో ఎలాగ వీరి జీవితం నడవబోతోంది. 100% వీళ్ళకి నేను చెప్పినట్టుగా ఇలాగే జరుగుతుంది. అద్భుత ఫలితాలు కూడా రాబోతున్నాయి. వివరంగా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపుతారు గురువుగారు. మీకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి. 2025 ఉగాది రాశి ఫలితాలు. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేటువంటి ఉగాది రాశి ఫలితాల గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ముందుగా మనం తులారాశి వారి గురించి తెలుసుకోవాలంటే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. తమ కుటుంబాని కోసం చాలా గొడ్డులాగా కష్టపడి తమ జీవితాన్ని కుటుంబం కోసం కూడా చాలా వరకు త్యాగం చేస్తారు. భార్య, పిల్లలు, తన కుటుంబం, బంధువులు వీళ్ళందరూ బాగుండాలని నిరంతరం కష్టపడి చాలా ముందుకెళ్ళాలని ఎంతో ఆశలతో ఉంటారు. మరి గత కాలంలో వీళ్ళకి చూసుకున్నట్లయితే పెద్దగా కలిసి వచ్చింది ఏం లేదు. ఆర్థికంగా ముందుకెళ్ళింది కూడా ఎక్కువ ఏం కనబడటం లేదు. అనేక రకాలుగా వీరు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఎదిగింది ఏం కనబడటం లేదు. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే కొన్ని కారణాలు, కొన్ని దోషాలు, కొంతమంది వ్యక్తులు, నరదిష్టి, ఎన్నో రకాల కారణాల వల్ల దెబ్బతిన్నారు. మరి ఇప్పుడు ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వీరి జీవితంలో అద్భుత ఫలితాలను తీసుకొని రాబోతున్నాయి. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ప్రేమ సమస్యల్లో వీరు ఎలాంటి మార్పులు చెందుతారు అనేది తెలుసుకుందాం. ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే గతంలో ప్రేమించి దూరం అయిపోయి స్త్రీ లేదా పురుషులు దక్కలేదని మానసికంగా కుంగిపోతూ తమ జీవితాలను నాశనం చేసుకునేటువంటి వారు ఆ ఇబ్బంది నుంచి బయటికి వస్తారు. వాళ్ళు గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళ మధ్య నిజాయితీగా ఎక్కువగా ఉంటుంది, నమ్మకం పెరుగుతుంది. చాలామందికి పెళ్లి సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే సంతానం విషయంలో కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయినా సంతానం అందక బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా సంతానం అందేటువంటి అవకాశం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కనబడుతుంది. అలాగే భార్యాభర్తల గొడవలు, ఎన్నో రకాల గొడవలు, ఎన్నో సమస్యలతో మనిషి నలిగిపోతూ ఉంటాడు. అది పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు గొడవ పడుతూ తమ పిల్లల ముందే ఇబ్బందులు పడుతూ చాలామంది విడిపోవడం, కొంతమంది విడిపోయి కలుసుకోవాలని ప్రయత్నాలు చేయడం, ఎన్ని చేసినా కలవని వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తల గొడవల్లోంచి సఖ్యత పెరిగి చాలా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో విడిపోయినటువంటి వాళ్ళు కూడా వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకొని తమ జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి చాలా చక్కగా ఉంటారు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ ఉంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది మీ మీద చెడు ప్రచారాలు చేయడం, చెడుగా చెప్పడం, సన్నిహితుల ముందు మీ పరువు పోయేలాగా ప్రవర్తించడం లాంటివి చేస్తారు. కోపం కాకుండా శాంతంగా ఆలోచించి ప్రతి సమస్యను పరిష్కారం చేసుకోండి. అలాగే మీడియేటర్ పని మాత్రం చేయకండి. మధ్యవర్తం ఉండి ఏ విషయంలో మీరు జోక్యం చేసుకున్నా కూడా మీరు 100% ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతూ నలిగిపోయేటువంటి వారికి కోర్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కొన్ని కోర్టు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మార్పులు అనేవి కలుగుతాయి. ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటారు. ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఏ పనైనా చేయాలన్న ఆలోచన, కొత్తగా తెలివితేటలు అనేవి బాగా విపరీతంగా పెరుగుతాయి. చదువుకునేటువంటి వారికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి, చదువు మీద మంచి పట్టు సాధిస్తారు, బాగా చదువుతారు. చదివిందంతా గుర్తుండడం, వారి యొక్క చదువు వారి భవిష్యత్తుని నిర్దేశించేలాగా చాలా చక్కగా ఉంటారు. చాలామంది నిరుద్యోగస్తులు ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేవి ఏర్పడతాయి. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎప్పటి నుంచో మంచి బిజినెస్లు చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా
ఎటువంటి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు కూడా, బిజినెస్లు ఏం లేనటువంటి వాళ్ళు కూడా చక్కటి బిజినెస్లు చేస్తారు. వీరికి బాగా అనుకూలిస్తుంది. అలాగే పట్టిందల్లా కూడా బంగారం అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది. బ్యాంకుల్లోంచి వీళ్ళకి రుణాలు ఏర్పడతాయి. అలాగే వీరు ఏ పని అనుకున్నా ఆ పని చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు. వ్యాపారాలు చేసిన వ్యాపారాల్లో అంతగా కలిసి రాక ఇబ్బంది పడేటువంటి వారికి ఈ 2025 ఉగాది నుంచి వ్యాపారాల్లో విపరీతమైనటువంటి మార్పులు కలుగుతాయి. చిరు వ్యాపారుల నుంచి, చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు జనాల ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఏదైనా ఫుడ్ ఐటెం కానీ, ఏదైనా మెటీరియల్ కానీ, ఏదైనా డ్రెస్సులు కానీ, ఇంకేదైనా వస్తువు అయినా సరే జనాల్లో ఇక్కడ బాగుంది అన్న నేమ్ వచ్చిందంటే దాన్ని ఎవరు ఆపలేరు ఆ ఎదుగుదలని. అలాంటి ఎదుగుదల అన్నది వీరికి రాబోతోంది. విపరీతమైనటువంటి జనాకర్షణ ద్వారా ప్రతి వ్యాపారస్తులు, బిజినెస్లు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ధనాన్ని గడిస్తారు. అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం, భూమి మీద పెట్టుబడులు పెట్టడం లాంటివి కూడా ఎక్కువగా వీళ్ళే చేస్తారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లులు కొంటారు. ఫ్లాట్లు లేనటువంటి వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళు కార్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు కానీ సొంతగా వాహనం కొనాలన్న కల ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కార్మికులు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, కూలి వాళ్ళు, వీళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది, కడుపు నిండా తిండి దొరుకుతుంది. చాలా చక్కగా ఉల్లాసంగా పని చేసుకుంటారు. అలాగే సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని ఎంతో కష్టపడుతూ నిరాశ చెందేటువంటి తులారాశి వారికి ఇప్పుడు వాళ్ళు బాగా పబ్లిసిటీ అయ్యి జనాల్లో ఆకర్షణ పెరిగి వాళ్ళు వైరల్ అయ్యి ఫేమస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇతర దేశాలు వెళ్ళాలి ఉద్యోగరీత్యా అని అనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇతర దేశాలు వెళ్తారు. వీసాలు కూడా వాళ్ళకి చక్కగా వస్తాయి. అలాగే ఇండియాలోనే ఉంటూ వాళ్ళు చేసిన ఉద్యోగానికి తగిన ఉద్యోగం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అనుకున్న ఉద్యోగంలోకి చేరతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 100% ప్రమోషన్స్ వస్తాయి. లాయర్లు కానీ, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, ఇతర గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చక్కగా ప్రమోషన్స్ వచ్చి వాళ్ళ జీవితంలో బాగా ముందుకెళ్ళి మంచిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేది చాలా బాగా కనపడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఆరోగ్య సంఘటనలు కొన్ని తట్టుకొని నిలబడి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సంవత్సరంలో మీ శత్రువులు మీపై నిరంతరం దాడి చేయాలని చూస్తూ ఉంటారు. కొంతమంది మీద క్షుద్ర ప్రయోగాలు చేయడం, చెడు ప్రయోగాలు లాంటివి చేయడం, అనేక రకాలుగా మిమ్మల్ని మానసికంగా కృంగదీయడం లాంటివి చేస్తూ ఉంటారు. వాటన్నిటిని చాలా తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. కావలసిన వాళ్ళు కొంతమంది వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఈ గురువుగారిని సంప్రదించండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాలు కూడా 100% ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఇది రాసి పెట్టుకోండి. వచ్చే సంవత్సరంలోపు మీరు ధైర్యంతో ఉండండి. అన్ని విజయాలు మీరు దక్కించుకుంటారు. అన్ని విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే గుప్త నిధుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా గుప్త నిధులు దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.